హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇప్పుడు మెత్తళ్ళ కూర ఎలా వండాలో మీకు నేను చేసి చూపిస్తాను. ఒక బాండీ పెట్టుకున్నాను, అందులో కొంచెం నూనె పెట్టుకున్నా. ఇది వేడెక్కింది. ఇందులోకి ఒక ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా, ఉల్లిబందు కోసుకొని రెడీగా పెట్టుకున్నానండి. లోపల ఉల్లిపాయ వేయించుకున్నాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుని ఉల్లిపాయలు వేపుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ గల్లుప్పు కూడా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి. మనం ఉల్లిబందు కూడా బాగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసుకొని వేపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయండి. ఉల్లిపాయలు బాగా వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చేపలకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, కొంచెం ధనియాలు జీలకర్ర పొడి అండి, ఇవి కూడా వేసుకొని వేపుతూ ఉండాలి. ఇవి మెత్తళ్ళు బాలింతరాలకి చాలా మంచిదండి. ఇవి తింటే పాలు పడతాయి పిల్లలకి అంటారు. ఉల్లిపాయ బాగా వేగిందండి. రెండు స్పూన్లు కారం అండి, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. రెండు స్పూన్లు కారం వేసుకుని ఒకసారి అంతా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం ఈ మెత్తళ్ళు అనేవి ఇట్లా బాండీ మొత్తం పరుచుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు మెత్తలు మునిగే వరకు వేసుకుంటే చాలండి. ఇవి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, తక్కువ నీళ్ళతోటి తొందరగా ఉడికిపోతాయి. కొంచెం నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నా చాలా తొందరగానే ఉడికిపోతాయండి మెత్తళ్ళు. ఇవి బాలింతరాలకి చాలా మంచిదండి, పాలు పడతాయి. చిన్నప్పుడు మా అమ్మగారు ఇవి నాకు బాగా ఈ కూర వండి పెట్టేవాళ్ళండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇది హై ఫ్లేమ్ మీద అడిగంటే వరకు ఉంచుకొని కట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగురు కదా మనం వండుకునేది, మెత్తలు ఎగురండి. ఇది దగ్గర పడినాక కట్టుకోవాలండి. మనం కట్టేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. బాగా ఎగిరిపోయిందండి, దగ్గర పడింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
గుమగుమలాడే మెత్తల కూర అండి.